బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీని కలవరపెడుతున్నాయి. అగ్రనేతలు, ఇతర రాష్ట్రాల ముఖ్య నేతలు, స్థానిక నేతలు ఎన్నికల ప్రచారంలో తీవ్రంగా శ్రమించిన ఫలితాలు తీవ్ర నిరాశ మిగిల్చాయి. ఎన్నికల యుద్ధంలో పెద్ద నేతలు ఓటమి పాలయ్యారు. బండి సంజయ్, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ వంటి నేతలు చతికిలపడ్డారు. హోరాహోరీగా జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఆశించిన ఫలితాలు దక్కకపోవడంతో ఆ పార్టీ నేతలు ఇన్యాక్టివ్కు గురవుతున్నారు. దీంతో తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిన హైకమాండ్ పార్టీ క్యాడర్ను యాక్టివ్ చేసే పనిలో నిమగ్నమైంది. అలాగే రాష్ట్ర నేతలపై హైకమాండ్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ను మార్చుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే రాష్ట్ర అధ్యక్షుడిని మార్చితే ఎవరిని నియమిస్తారు? మరోసారి బండి సంజయ్ను చీఫ్గా నియమిస్తారా, లేక కిషన్ రెడ్డినే కొనసాగిస్తారన్న చర్చ ఆ పార్టీ శ్రేణుల్లో మొదలైంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ లైవ్ లో అందిస్తారు. ఆనంద్, చెప్పండి, తెలంగాణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాష్ట్ర బీజేపీపై అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? రైట్ శాలిని, మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ మనం చూస్తున్నాం. ఈ ఎమ్మెల్యే ఎలక్షన్స్కి సంబంధించి అనుకున్నటువంటి స్థానాలు ఇప్పుడు అధిష్టానము ఏమైతే అనుకుందో అధిష్టానంకి సంబంధించినటువంటి రిజల్ట్ మాత్రం రాలేదు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీట్లు కూడా చాలా తక్కువగా వచ్చాయి. దాంతోపాటు అధిష్టానం ఏమో ఎక్స్పెక్ట్ చేసింది అధికారం మేమే సాధిస్తాము, అధికారంలో మేమే ఉంటాము, తెలంగాణలో గవర్నమెంట్ మేమే ఫామ్ చేస్తామని కూడా చెప్పినటువంటి సందర్భం చూస్తున్నాం. సో మరి అధిష్టానం అనుకున్నటువంటి ఆ డిసైడింగ్కి ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలకు చాలా తేడా అయితే కనిపిస్తూ ఉంది. మరి మెయిన్గా మనం చూస్తే బీజేపీకి సంబంధించి బండి సంజయ్ ఉన్నటువంటి ఆ సందర్భంలో అయితే బీజేపీని ఒక తాటిపైకి తీసుకొచ్చినట్టుగా చాలా వరకు పార్టీ శ్రేణులు అయితే చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి బండి సంజయ్ని చేంజ్ చేశాక ఇప్పుడున్నటువంటి కిషన్ రెడ్డికి అవకాశం ఇవ్వడము, తెలంగాణ బీజేపీ అధ్యక్షులుగా ఎన్నుకున్న తర్వాత చాలా వరకు అయితే పరిణామాలు చేంజ్ అయ్యాయి. బండి సంజయ్ ఉంటే మాకు అధికారం వచ్చేది అనేటువంటి సందర్భం కూడా చెప్పినటువంటి, అంటే పార్టీ శ్రేణులు చెప్పినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. దాంతో పాటుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కిషన్ రెడ్డిని పెట్టడం వల్ల ఎమ్మెల్యే సీట్లకు సంబంధించినటువంటి విషయానికి వస్తే ఎమ్మెల్యే సీట్లు చాలా వరకు తగ్గిపోయాయి. అధికారం కూడా అంటే ఉన్నటువంటి అనుకున్నటువంటి సీట్లకు మాత్రం పరిమితం కాలేకపోయారు. కొద్ది సీట్లతోటే పరిమితం అయ్యేటువంటి అవకాశం అయితే కనిపించింది. ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో వారిద్దరిని కాదని కూడా బీసీ నేత అయినటువంటి ఈటెల రాజేందర్ పేరు కూడా తెరపైకి వస్తూ ఉంది. సో ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అంటే అప్పుడున్నటువంటి బండి సంజయ్ని తీసేయడం వల్ల బీజేపీ పరిణామాలు డిఫరెంట్గా అయ్యాయి. దాంతోపాటు కిషన్ రెడ్డి వచ్చాడు. కిషన్ రెడ్డి రావడం వల్ల కూడా అధిష్టానం ఎన్నుకోవడం వల్ల కూడా బీజేపీ గ్రాఫ్ తగ్గిపోయిందని కూడా పార్టీ శ్రేణులు అయితే చెప్తా ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఓటమికైతే, అంటే బీజేపీకి సంబంధించి ఓటమికైతే ప్రధాన కారణం బండి సంజయ్ని తీసేసి కిషన్ రెడ్డిని ఏర్పాటు చేసినటువంటి ఆ సిచ్యువేషన్ అయితే చూస్తే గ్రాఫ్ అయితే తగ్గిపోయినట్టుగా పార్టీ శ్రేణులు అయితే చెప్తా ఉన్నారు. సో మరి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఖచ్చితంగా బీజేపీ పార్టీ శ్రేణులు అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు పార్టీలో ఉన్నటువంటి అధ్యక్షుని చేంజ్ చేస్తేనే తప్ప మనకు ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ సంబంధించి ఆ సీట్లు కూడా కైవసం చేసుకోవాలి అంటే తెలంగాణలో గ్రాఫ్ పెంచాలి అనుకుంటే ఖచ్చితంగా
బీజేపీకి సంబంధించినటువంటి అధ్యక్షుని చేంజ్ చేస్తే తప్ప ఈ పరిణామాలు చేంజ్ అవ్వవు అనేటువంటి అవకాశం కూడా ఉంది. ఇస్తే బండి సంజయ్కి ఇచ్చే అవకాశం ఉంది, కానీ మరి అధిష్టానం మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి తెరపైకి అయితే బీసీ నేత అయినటువంటి ఈటెల రాజేందర్ పేరు అయితే తెరపైకి వస్తుంది. శాలిని. ఓకే ఆనంద్, ఒకవేళ ఇప్పుడు బీజేపీ అధిష్టానం కనుక చీఫ్ను మార్చాలి అనుకుంటే కనుక ఇప్పుడు ముగ్గురు ఉన్నారు ఇక్కడ, కిషన్ రెడ్డి, బండి సంజయ్, మరోవైపు ఈటెల రాజేందర్ పేరు కూడా వినిపిస్తుంది. సో ఈ ముగ్గురులో ఎవరికి అధికారం ఇవ్వడానికి ముందు ఉన్నట్టు కనిపిస్తోంది? ఎక్కువగా ఎవరి పేరు వినిపిస్తుంది? శాలిని, మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఒకవైపు అయితే బండి సంజయ్ వర్గం అయితే చెప్తా ఉంది, బండి సంజయ్కి అధిష్టానంకి సంబంధించినటువంటి నిర్ణయాలు బండి సంజయ్కి తెలంగాణ అధ్యక్షునిగా ఇస్తే మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది అని కూడా ఒక వర్గము డిసైడ్ అయినటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు చూస్తే ఈటెల రాజేందర్ పేరు కూడా తెరపైకి వస్తూ ఉంది. సో బీసీ నేత అయినటువంటి తనకు అంటే మెయిన్గా మనం చూస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అగ్రనేతలు తెలంగాణకు సంబంధించినటువంటి మహానేతలే బండి సంజయ్ కావచ్చు, అలాగే తర్వాత ఈటెల రాజేందరే కావచ్చు, దాంతోపాటు అధికారానికి సంపాదించుకోవడానికి ట్రై చేసినటువంటి అరవింద్కి సంబంధించి కావచ్చు, ఈ ముగ్గురిని కూడా అంటే అగ్రనేతలు ఉన్నటువంటి వీరిని కూడా తెలంగాణకు సంబంధించి గ్రాఫ్ తగ్గిపోయింది, వీరు అధికారంలోకి రాలేకపోయారు, దీనివల్ల కూడా గ్రాఫ్ తగ్గిపోయింది అనేటువంటి సందర్భం చూస్తున్నాం. సో అందులో ఈటెల రాజేందర్ కూడా ఒకరు కాబట్టి ఇచ్చే అవకాశము లేకపోవచ్చు అనే విషయం కూడా తెరపైకి వస్తుంది. బట్ మెయిన్గా మనం చూస్తే బండి సంజయ్ పేరు మాత్రం ప్రధానంగా వినిపిస్తుంది. సో దాని తర్వాత అధిష్టానం మేరకు అధిష్టానం ఏ అయితే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయో దానికి తగ్గట్టు పార్టీ శ్రేణులు కూడా నడిచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మాత్రం బండి సంజయ్కి ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత ఈటెల రాజేందర్ పేరు కూడా తెరపైకి వస్తుంది. మరి వేచి చూడాలి, మరి ఏమవుతుంది అనేది వేచి చూడాలండి. థ్యాంక్ యూ ఆనంద్.